తెలంగాణ రాజకీయాలను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు గుర్తుకు వస్తున్నాయన్నారు ఎంపీ అరవింద్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బీజేపీ నేతల చేతుల్లోనే ఉందన్నారు. దానికి రేవంత్ రెడ్డి సహకారం ఎలాగూ ఉంటుందని అంటున్న ఎంపీ అరవింద్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పర్టికులర్గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఉద్దేశించి అనేక రకమైనటువంటి కామెంట్స్ చేశారు. పర్టికులర్గా తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోమంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్రస్థాయి దుమారం రేగుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందనుకున్నారా? అసలు వచ్చే అవకాశం ఉందా? ఎట్లా వస్తుందనుకున్నారా? అసలు రానివ్వము, దేశవ్యాప్తంగా మోడీ మాన్యాన్ని అడ్డుకోబోతున్నామంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఇట్లా తయారైండేమే. రేవంత్ రెడ్డి వచ్చినాక భారతీయ జనతా పార్టీ పెరిగింది ఈ రాష్ట్రంలో. ఇట్లనే అన్నాడు, ఆ కేసీఆర్ అన్నాడు, కేటీఆర్ అన్నాడు. ఇలా ఆయన బిడ్డ పరిస్థితి ఏంది ఆయన చూసుకుంటుండు. రెండోది, ఈయన ముఖ్యమంత్రి అవ్వడం అన్నదే ఒక పెద్ద ఫ్లూక్. రెండో విషయము పెద్ద జోకర్ లాగా తయారైండు. ఈయన ఎలక్షన్స్ టైంలో ఈయనని ప్రజలు ఏదో తుడుంకారు అనుకున్నారు. ఈయన పులి మీద ఉంటాయి కదా సారకెలు అంటారు, ఏమంటారు, అవి ఉన్నాయి అనుకున్నారు. తీరా 15 నెలల పాలన చూస్తే ఈయన పేపర్ పులిలాగా మిగిలిపోయాడు. ఈయన తుడుంకాను కాదు, మన్ను కాదు. ఈయనకు అడ్మినిస్ట్రేషన్ లేదు, సొల్లు లేదు, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు ఈయన దగ్గర. ఏమనంటే రియల్ ఎస్టేట్ అంటాడు, భూములు అమ్ముతా అంటాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు. ఎక్కడ కడుతున్నావు అంటే 50,000 ఎకరాలు ఎన్నో ఉన్నాయి అంటాడు. ఇంత రాచకొండను ఏడనో అంటాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు, వరల్డ్ టాలెస్ట్ టవర్ అంటాడు. ఏందేందో మాట్లాడుతూ ఉంటాడు. ఐ థింక్ ఈయనకు వచ్చిన విద్య ఏందో. ఈయనకి ప్రజలు కేసీఆర్కి విరుద్ధంగా ఓటేసారు కాబట్టి ఈయన ఫ్లూక్లో ముఖ్యమంత్రి అయ్యాడు. బీజేపీని అడుగు పెట్టనీయకపోవడం కాదు, ఇక్కడ బీజేపీ అడుగులు పెట్టేసారు. నా 2 అడుగులే ఉన్నాయి బలంగిడ. నీ తరం కాదు, మీ రాహుల్ గాంధీ తరం కాదు. మీ రాహుల్ గాంధీ తరం అది ఎంత అవుతుందో దేశమంతా చూస్తూనే ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అన్నది నువ్వు అడిగిన ప్రశ్న, అది భారతీయ జనతా పార్టీ వల్లనే రాలే. అది రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదాడ. ఇవాళ దేశంలో నేను ఒక ఎంపీని, 2వ టర్మ్ ఎంపీని, ఓ మోదీ భక్తుడిని, నేషనల్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాను. నేషనల్ పాలిటిక్స్ చాలా బోరింగ్ అయిపోయింది. మీ రాహుల్ గాంధీకి ఏం చేత కాదు, ఉత్త దద్దమ్మ, వేస్ట్ ఫెలో. ఇక్కడ కూడా నిన్ను ఏదో అనుకున్నారు. 15 నెలలకి నీకు వచ్చిన ఏదైతే పాపులారిటీ పీకిందో అనేది, ఇవాళ నిన్ను ప్రజలు ద్వేషిస్తున్నారు. ఊర్లలో మీ ఎమ్మెల్యేలను పోతే కొట్టే పరిస్థితి ఉన్నది. ఇంత దిగజారిపోయినాకే కారణం నీకు సబ్జెక్టు లేక. పొద్దున్న లేస్తే ఏదో డైవర్షన్ టాక్టిక్స్, ఒక హైడ్రా అంటావు, సినిమాల మీద పడ్డావు, ఇప్పుడు హెచ్సిఓ భూముల మీద పడ్డావు. నీకు అసలు అడ్మినిస్ట్రేషన్ ఏదలవదు, ఎట్లా పాలన చేయాలన్నా బుర్రలేదు. మళ్ళీ నేను అడుగుపెట్టని అంటాడు. వాడు నువ్వు ఎంతున్నావా? నువ్వెంత, నీ లెక్క ఎంత, నీ పార్టీ లెక్క ఎంత, మీ బాసుల చేతతోటే చేతనైతలేదు. ఫ్లూక్లో గెలిచినావు ఈడ. అదేదో నీకు దేవుడిచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. పనికి మళ్ళీ డైలాగులు కొట్టకు. మేమంతా గాంధీ వారసులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మోదీని ఎదుర్కోవడానికి ముందుకు రావాలి, కథలు రావాలి, అది అహ్మదాబాద్ వేదిక కావాలనుకున్నాం. సరే, ఇప్పుడు గాంధీ వారసులు ఎట్లయినారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గాంధీలు ఎట్లయినారో పెద్ద క్వశ్చన్. ఈ ఇందిరాగాంధీకి గాంధీ పేరు ఎట్లా వచ్చింది? ఆమె చేసుకున్నది పార్సీని, ఆమె కోడలు ఇటాలియను, క్రిస్టియను, కొడుకు ఏందో మరి, బిడ్డనేమో క్రిస్టియన్ చేసుకున్నది. ఒక క్రిస్టియను, పార్సీ, ముస్లిం కూడా అంటారు మరి, ఏందో మరి. ఓ హిందూ అనుకుంటారు వీళ్ళే, ఫారినరు. ఇది మీ కుటుంబం ఏదైతుందో, మీ సోకాల్డ్ గాంధీ కుటుంబము, ఇది ఒక పంచకుట్ల కషాయం. ఇది నువ్వు ఇలా ఈ అసలు 2,300 ఎకరాలు 75లో అలొకేట్ చేసినాక కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నైతిక విలువలు లేవు వీళ్ళకి. వాళ్ళకి అర్హత కూడా లేదు మాట్లాడనీకి. వాళ్ళు 2,300 ఎకరాలు ఎందుకు అలినేట్ చేయలేదు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఇప్పుడు నువ్వు చేయకుండా 100 ఎకరాలు కొట్టిపాడేస్తేవి. జింకల మీదనేనా నీ ప్రతాపం? నెమలల మీద నీ ప్రతాపం? ఇలాంటి వారికి ఏమైంది? తీసుమార్కాన్ లెక్క మాట్లాడినావు అపోజిషన్లో ఉన్నప్పుడు. ఏమైంది? కేటీఆర్ని జైలు వేస్తలేవా? వాళ్ళన్న మేలు కదా, నిన్న జైలు వేసిన కొన్ని రోజులు. పౌరుషం లేదా నీకు? ఏం పుట్టుకొట్టినావు? పౌరుషం లేదా? చాలా కథలు మాట్లాడినావు కదా. అసలు కాళేశ్వరం డ్యాములే వలిగిపోయే పరిస్థితికి అట్లా దుర్మార్గంగా కట్టినరు. నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ పొద్దున కొట్లాటలు, డైలాగులు కొట్టుడు, సాయంత్రం కాగానే పైసలు తెప్పించుకున్నాడు, సూట్ కేసులు పంచుడు. ఈయనకు అలవాటేసి సూట్ కేసులు మోసుడు. ఇప్పుడు రివర్స్ ఉన్నది, ఈయన దగ్గరకు వస్తున్నట్టు సూట్ కేసులు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి బాస్ రాహుల్ గాంధీ నేరుగా వచ్చి తెలంగాణలో
తిష్ట వేసినా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడం వాళ్ళ తరం కాదు. రేవంత్ రెడ్డి అన్ని కూడా కుప్పిగంతులు పిప్పిగంతులు తప్పితే ఇందులో పసలేని ఆరోపణలు చేస్తూ తెలంగాణను కేసీఆర్ కంటే మోస్ట్ డేంజరస్ స్థాయికి దిగజార్చి పునాదులతో సహా పెకిలి వేసేటువంటి ప్రమాదానికి రేవంత్ రెడ్డి పూనుకోబోతున్నారు. ఇది తెలంగాణ సమాజం గమనించాలి. పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే అది భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఉంది అంటూ ఎంపీ అరవింద్ కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఓటు స్టూడియో.